హాయ్ మామ, నమస్తే. ఈ రోజు అయితే మన హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మనకి 80 రూపీస్ పడ్డాయి, 20 రూపీస్ పార్కింగ్, 60 రూపీస్ టికెట్ అడల్ట్ కి. లోపల పోయి మనం అయితే మన బాయ్స్ ఉన్నారు, మనం పోయి లోపల మొత్తం దిగుదాం. ఎంట్రీ అయినాం. ఎంట్రన్స్ ఇట్లా కెమెరా వేస్తే కెమెరా తీసుకోరు, మొబైల్తోనే షూట్ చేసుకోవాలన్నారు. మొబైల్తో అయితే షూట్ చేసుకుంటున్నాం. మొత్తం మార్కెట్ ఏరియా ఓపెన్ చేస్తారో క్లోజ్ చేస్తారో కూడా అర్థమైతే లేదు మనకైతే. మొత్తం షాపింగ్ సంబంధించినట్టే ఉన్నాయి. ఇవాళ లోపలికి వెళ్ళి చూడంగానే మొత్తం ఎటు దిక్కు చూసినా మొత్తం షాపింగ్స్ అని ఉన్నాయి. ఇవాళ తిరుక్కుంటూ పోతుంటే నాకు ఇటు సైడ్ వాల్ కనిపించింది. వాల్ అయితే ఈ పెయింటింగ్ చూడంగానే మైండ్ బ్లో అయింది నాకైతే. ఏముంది, అందరు దేవుళ్ళు బ్యాండ్ కొడతారు, లార్డ్ శివ డాన్స్ చేస్తుండే, మస్తు అనిపించింది ఈ పెయింటింగ్ అయితే నాకు. ఇక పెయింటింగ్ చూసి అటు చూడగానే ఇటు సైడ్ ఏమో నటరాజుడు విగ్రహం అయితే పెద్దగా ఉందన్నమాట, లార్డ్ శివది. అదైతే ఇంకా హైలైట్ అనిపించింది. ఇప్పుడైతే దాని దగ్గర పోయి చూద్దాం ఎట్లుందో. చూడండి మామ, ఏముంది కదా, మస్తు అనిపించింది నాకైతే. విగ్రహం పైకి ఉంది. ఇక నాకు తెలిసి ఇక్కడ వాటర్ ఫ్లో పెడితే ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉంటది అనమాట. యాక్చువల్లీ ఈ లొకేషన్కి రావడానికి కారణం ఏంటంటే, మొత్తం శ్రీకృష్ణుడు చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటాడు, ఏమేమి అల్లరిపల్లి చేసిన అలాంటి లొకేషన్స్ చూసి ఉంటాయని ఇటు వచ్చిన. కానీ అయితే ఆ లొకేషన్ తప్ప ఇంటి అన్నీ అనిపిస్తున్నాయి. ఇంకా చూడు మామ, అనుకున్నానో లేదు కానీ వెంటనే మనకి శ్రీకృష్ణుడిది ఫ్లూట్ అయితే ఇక్కడ కనిపించింది. ఇక మస్తుంది దాన్ని లోపలికి వెళ్ళినా. ఇక లోపలికి వెళ్ళగా ఇదే పాయింట్ అనేసి అర్థమైంది. ఎందుకంటే ఎటు చూసిన శ్రీకృష్ణుడు విగ్రహం ఉంది, ఇట్లా శ్రీకృష్ణుడు ఫ్లోట్తోనే మొత్తం శ్రీకృష్ణునికి సంబంధించిన ఇటు సైడ్ ఉన్నాయి. ఇక లోపల పోయి చూసేద్దాం. ఇక్కడ నుంచి అయితే శ్రీకృష్ణుడు జరిగిన స్టోరీ గీరీస్ అన్ని ఒక్కొక్క సింపుల్ బొమ్మలు అయితే చెక్కి పెట్టారు.
మోర్ సీట్ ప్లీజ్ అండ్ మూవ్ అంట. వాయ్ ఇది మొత్తం మెకానికల్ ఇంజనీర్స్ అందరు కలిసి తయారు చేసినట్టుంది ఈ పార్క్. ఏమన్నా మొత్తం అట్లనే ఉన్నాయి కదా భయ్య, అవునా కదా? అదే బటర్ఫ్లై చూడు, బటర్ఫ్లైలు ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి చూడు. అలా మా దోస్తాడు ఉన్నాడు అబ్బి గారు. ఇక ఇక్కడ చూడు, ఇక ఇక లోపలైతే చాలా ప్లేసెస్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. ఇక అట్లానే ఇటు సైడ్ వచ్చేసినాం. ఇటు సైడ్ అయితే మొత్తం బొమ్మలతో ఇల్లులు ఉన్నాయంట. పోయి లోపల పోయి చూసేద్దాం. అప్పటి కాలంలో ఎట్లుంటది అనేది మస్తు అనిపించింది నాకైతే. ఇక బోటింగ్ చూసి బోటింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. బోటింగ్ అయితే వెళ్ళిపోతాం. కేబుల్ బ్రిడ్జ్ పెద్దది, అంత వైబ్ లేదు కానీ ఓకే. ఇక బోటింగ్ ఒక్కొక్కరికి 30 రూపీస్, మేము ముగ్గురం 90 రూపీస్ అయింది. కాకపోతే బోటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మొత్తం మేమైతే పెడల్ వీల్ తీసుకున్నాం. ఇక మనమే తొక్కుకుంటూ పోయి రావాలి. మొత్తం 1 రౌండ్ అంటే 15 minutes టైం ఇచ్చారు మనకి.
లోపల అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి, మంచిగా ఉంది, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మంచిగా కవర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వీకెండ్లా ఇట్లా చిన్న ఎటైనా పోవచ్చు అంటే ఈ శిల్పారామానికి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మన వీడియోని వస్తే కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టు మామ. నాలో ఏమైనా మిస్టేక్ ఉంటే వెంటనే కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.